ఇదిగోండి సార్ మీరు అడిగిన ఫైలు. సూర్య, ఈ కిడ్నాప్ నువ్వు చేయలేదని రుజువైంది. సార్? అవునమ్మా. ఆ రంగనాయకి వాళ్ళ మాటల్లో పడి మీ వదినలే ఈ పని చేశారని వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు. ఆ మాట ఇప్పుడే మీ మావయ్య గారు ఫోన్ చేసి చెప్పారు. ఇక నుంచి నీ మీద ఎలాంటి లిటిగేషన్స్ ఇరిగేషన్స్ ఉండవు. ఈ రోజు నుండే నువ్వు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు సూర్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వేంటో తెలుసు కూడా నిన్ను ఇబ్బంది పెట్టినందుకు. సార్, ఆ మాట మాత్రం మీరు చెప్పకండి. దొరికిన సాక్ష్యాలు నేనే తప్పు చేశాను అని నిరూపిస్తున్నప్పుడు మీరేం చేస్తారు? సూర్య, నీ మీద వచ్చిన తప్పుడు కేసు నుండి నువ్వు బయటపడ్డావు. ఇప్పుడు ఒక ముఖ్యమైన కేసు డీల్ చేయాలి. ముఖ్యమైన కేసా? అవును. సిటీలో ఈ మధ్య డ్రగ్స్ అలజడి ఎక్కువైంది. కాలేజీ స్టూడెంట్స్కి చిన్నపిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. విన్నాను సార్. దీని వెనక ఉన్నది ఆ కోటిలింగం, వాడి తమ్ముడు. సో అర్థమైంది సార్. ఆ కోటిలింగాన్ని వాడి తమ్ముణ్ణి ఎక్కడున్నా తన్నుకొని తీసుకొస్తాను, లోపల వేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. సో మీరు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మి నా కోడల్ని అపార్థం చేసుకుని తప్పు చేశానమ్మా. ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకుంటాను. ఇప్పుడే సూర్య దగ్గరికి వెళ్ళి నేను చేసిన తప్పుని క్షమించమని అడిగి తనని ఎలాగైనా కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొస్తాను. నేను కూడా వచ్చి సూర్యకి క్షమాపణ చెప్తాను నాన్న. ఏంటి దానికి క్షమాపణలు చెప్పేది? అయ్యిందేదో అయిపోయింది. ఇంట్లో నుంచి పోయిన దాన్ని అక్కడే ఉండనివ్వకుండా మళ్ళీ తెచ్చి ఇంట్లో పెడతానంటారేంటి? నోర్మోయ్, మనిషివా నువ్వు? మనిషిలా మాట్లాడుతున్నావు నువ్వు? అయినా ఇప్పుడు సూర్యతో అవసరం ఏముంది నాన్న? అవునమ్మా, అవసరం ఉంటేనే మీకు సూర్యకాంతం కావాలి, లేదంటే అవసరం లేదు. మీలాంటి స్వార్థపరులు నా ఇంట్లో తప్ప ఇక భూమి మీద ఎక్కడ ఉండకూడదమ్మా. నువ్వేమైనా అనుకో నాన్న, ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుండడమే మంచిది. అవునమ్మా, అలాగైతే మీరు ఎక్కడ ఉండాలమ్మా? అత్తవారింట్లో. కానీ ఇక్కడ పడి ఎందుకు ఏడుస్తున్నారు? నా అసమర్థత వల్ల, నా బిడ్డలు అనే మమకారానికి నేను బానిసన అయిపోవడం వల్ల. వేరే వాళ్ళైతే మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన పాపాలకి ఇక్కడ ఉండనిస్తారా? ఎన్నోసార్లు సూర్య మనల్ని ప్రమాదంలోంచి బయటపడేసింది. అంతెందుకు, నిన్నగాక మొన్న నీ విషయంలో ఆ రంగనాయక వాళ్ళు చేసిన పనేంటి? సూర్య లేకపోతే మీ బతుకులు ఏమయ్యేవి? ఆత్మహత్య చేసుకుని చావడం తప్ప వేరే గతుందా నీకు? మీకివేం గుర్తుండవా? వాళ్ళ విషయం వదిలేండి నాన్న. సూర్య మనతోనే ఉండాలి, నాతోనే, మన ఇంట్లోనే ఉండాలి. చూసేవాళ్ళుడు, ఈ తండ్రి కొడుకులిద్దరూ కలిసి సూర్యకాంతాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి అనుకుంటున్నారు. సూర్యకాంతం ఇంట్లోకొస్తే మన ఆటలు సాగవమ్మా. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇంటికి రానివ్వకూడదత్తా. వాళ్ళు రావాలి రావాలి అనుకుంటుంటే మనం కాదంటే మాత్రం ఆగుతుందా? ఒక పని చేస్తే ఆగుతుంది. ఏంటది? ఏంటది? సూర్య ఇంట్లో ఎవరి మాట విన్నా వినకపోయినా ఆ ముసలోడి మాట మాత్రం కాదనదు. వీడు వెళ్ళి సూర్యని రమ్మని పిలిస్తే
ఖచ్చితంగా వస్తుంది. అలా జరగకూడదు అంటే ఈ ముసిలోడు ఉండకూడదు. అంటే లేపేద్దాం అంతే కదా అత్త? అంతే. ఆ ముసలోడి తల పగలగొట్టి హాస్పిటల్లో పడేసి అట్నుంచటే పైకి పోయేలా చేస్తే అంతా సెట్ అయిపోద్ది. ముసలోడు చేస్తే సూర్య ఎదురు రాకుండా పోతుందా? వాడు పోతే ఆ సూర్యకాంతాన్ని ఇంటికి రమ్మని పిలిచేవారు ఉండరు కదా. చేతితో పిలుస్తాడు కదా. వాడు వెర్రి గొర్రె. సూర్య మీద తనకి ప్రేమున్నా, మళ్ళీ తనతో కలిసి జీవితం పంచుకోవాలి అని ఉన్నా వాళ్ళక్కల మాటల్ని కాదనలేడు. అవును, వాళ్ళకెలాగో సూర్య ఇంటికి రావడం, చైతు జీవితంలోకి రావడం ఇష్టం లేదు కాబట్టి ఇదే సరైన ప్లాన్. అయితే పదండి, వచ్చిన పని కానిచ్చేద్దాం. అత్త, సూర్య! మావయ్య, అమ్మా సూర్య, నీ గురించే అనుకుంటున్నావు అమ్మా. సూర్య, మేమే నీ దగ్గరకు వద్దాం అనుకున్నాం, ఇంతలోపల నువ్వే వచ్చేసావు. మీ వదినలు చేసిన తప్పుకి క్షమించమ్మా. అవును, తేజ ఇదమ్మా. నేనిక్కడ ఉండటానికి రాలేదు కాబట్టి దాన్ని తీసుకురాలేదు మావయ్య. జరిగిన పొరపాటును తెలుసుకొని నేను ఏ నేరం చేయలేదని మీరు చెప్పటం వల్లే నేను ఈ కేసు నుంచి బయటపడ్డాను. నా ఉద్యోగం నాకొచ్చింది. దానికి మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. చాలా థ్యాంక్స్ మావయ్య. నీ నుండి నేను కోరుకుంటుంది థ్యాంక్స్ కాదమ్మా. నాకు కోడలిగా, వాడికి భారీగా శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నానమ్మా. ఎందుకుండాలి మావయ్య? ఎందుకుండాలి మావయ్య? నన్ను ఎవరు నమ్మారు? ఈ ఇంట్లో వదిన వాళ్ళంటే ఫస్ట్ నుండి నన్ను నెగిటివ్గానే చూస్తున్నారు. కానీ నేను ఎలాంటి దాన్నో తెలిసిన కట్టుకున్న భర్త కూడా నన్ను నమ్మాడా? నువ్వు కోడలివి కాదు, కూతురివి అంటారు. ఈ ఇంటి దేవత అని అంటారు. మీరు నమ్మారా? అది కాదు సూర్య. మాట్లాడకండి. పూజ కనపడ్డం లేదు అనగానే నువ్వే ఎత్తుకొచ్చావు అని దగ్గరుండి అరెస్ట్ చేయించారు.
సూర్య సూర్య ప్లీజ్ సూర్య, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. నువ్వు లేకుండా నేను బతకలేను. నేను ఇక్కడ ఉండటం జరగదండి. అయితే ఓ పని చేస్తాను. పూజను తీసుకొని నేను నీతో పాటే వచ్చేస్తాను. నువ్వెక్కడుంటే అక్కడే నేను నీతోనే. మీరు మాతో వచ్చేసి మీ వాళ్ళని బాధ పెడతారా? వద్దండి. నా వల్ల మీ వాళ్ళెవరూ బాధపడకూడదు. ఇక మన విషయం అంటారా? పెళ్లి రాత రాసిన ఆ దేవుడు మన ఇద్దరం కలిసి ఉండే రాత రాయలేదు. మిమ్మల్ని వదిలి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవటం మీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది. కానీ తప్పడం లేదు. క్షమించండి సూర్య, నన్ను క్షమించండి. సూర్య, సూర్య, సూర్య. అమ్మయ్యా, సూర్యకాంతం ఇక ఎప్పటికీ ఇంటికి రానని చెప్పి వెళ్ళిపోయింది. అవును, వీళ్ళ మాటలను ఎలా నమ్మేది? అప్పటికప్పుడు వెళ్ళిపోతారు, వెంటనే కలిసిపోతారు. అవునల్లుడు, ఈ ముసలోడు బ్రతికుండగా సూర్యాన్ని వెళ్ళనివ్వడు. ఏదోలా అడ్డుపడతాడు, సెంటిమెంట్తో లాక్ చేస్తాడు. అయితే ఈ ముసలోడికి ఫినిషింగ్ ఇవ్వక తప్పదా? తప్పదు. మీరు జీవితంలో మారరు కదా, తనను వెళ్ళి ఆపండమ్మా. తనేం చేసిందమ్మా? సూర్య వెళ్ళిపోతుందమ్మా, ఆపండమ్మా. మీకేనమ్మా చెప్తుంది, సూర్యని ఆపండమ్మా. తనని వెళ్ళొద్దని చెప్పండమ్మా. ఈ ఇంటిని మనల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుందమ్మా. ఆగమని చెప్పండమ్మా. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా. నానా, సూర్యని ఆగమని చెప్పండమ్మా. తను వెళ్ళిపోతుందమ్మా. తను వెళ్ళిపోతే ఈ ఇంటికి మంచిది కాదమ్మా. మీకోసం ఎంత చేసిందమ్మా, అయినా మీ మనసు మారలేదా? చెప్పండమ్మా, ఆగమని చెప్పండమ్మా. నా మాట వినండమ్మా. వెళ్ళి సూర్యని ఆపండమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. తను లేకపోతే ఇంటికి అంత మంచిది కాదు. ఎవరు చెప్పినా తను వినే పరిస్థితుల్లో లేదు నాన్న. తను ఆగలేదు. నేనెంత బతిమాలినా, కన్నీళ్లు పెట్టుకున్నా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అంతా వీళ్ల వల్లే, ఈ దయ్యాల వల్లే. మమ్మల్ని అంటావేంటి నాన్నా? మిమ్మల్ని అనక ఎవరినాలి? నా కోడలు ఇవాళ అందరినీ వదిలేసుకుని వెళ్ళిపోవడానికి కారణం మీరు కాదు. పూజను సూర్య ఎత్తుకుపోయింది మేము చూసామని చెప్పడం వల్లే సూర్యని అనుమానించడం జరిగింది. తను అవమానపడ్డం వల్లే ఇప్పుడు ఇలా జరిగింది. లేదంటే నేను ఏదో ఒక రకంగా తనని కన్విన్స్ చేస్తుండేవాడినమ్మా. తను జరిగిందంతా మర్చిపోయి మనతో పాటు ఉండిపోయేది. అయినా కూడా మీరు రమ్మన్నారు. నిజంగా తనకి ఇక్కడ ఉండే ఉద్దేశం ఉంటే మీరిద్దరూ అంతగా బ్రతిమలాడిన తర్వాత కూడా తను వెళ్ళుండేది కాదు. తనకిక్కడ ఉండటం ఇష్టం లేదు కాబట్టి వెళ్ళిపోయింది. మీలాంటి దెయ్యాలున్న చోట దేవతలకు ఉండాలని ఉండదమ్మా. సూర్యతో మీకు అవసరం లేకపోయి ఉండొచ్చు. మీ మాటలు విని
భార్య లేకపోయినా వీడుండొచ్చు, కానీ నా కోడలు లేకుండా ఈ ఇంట్లో నేను ఉండలేనమ్మా. అవసరమైతే తన కాళ్ళైనా పట్టుకుని తన ఇంటికి తీసుకొస్తాను. అల్లుడు ఇక మీదట నా కోడల్ని చూసి మొహాలు మార్చుకున్నా, తన గురించి తప్పుగా మాట్లాడినా మిమ్మల్ని క్షమించడం అనేది జరగదు. నానా 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 ఏమైంది నాన్నా? అక్క హాస్పిటల్కి తీసుకెళ్దాం, కారు తీయండి. వద్దు, నేనెక్కడికి రాను. నాన్నా నానా రక్తం కారుతుంది నానా. ప్రాణాలు పోయినా పర్వాలేదురా.